అతను రాజీనామా అనేది అది సొంత విషయం. ఒకరోజు చేస్తాంటారు, ఒకరోజు చేయనండి, అది సొంత విషయం. అది దానికి ఇంతమంది ప్రెస్ వాళ్ళు మన అందరం కలిపి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం ఆ విషయం గురించి? అయితే అది చేసుకుంటాడు, ఉంచుకుంటాడు, మానేసుకుంటే అదృష్టం అది. 23% ఫిక్స్మెంట్ మీద ప్రభుత్వ ఉద్యోగస్తులు అసంతృప్తితో ఉన్నారు. ఉద్యోగ సంఘాలు మాత్రమే దీన్ని స్వాగతిస్తున్నాయి. అంటే దీన్ని పునరాలోచన చేస్తున్నది ప్రభుత్వం, లేకపోతే అదే దాన్ని చేస్తుంది. సార్ ఒక విషయాన్ని చెప్తున్నా, ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పి అంటుంటాడు. ఎవరన్నారు? చంద్రబాబు అంటుంటాడు. ఎందుకు అంటుంటాడు? రాజకీయ పార్టీ కాబట్టి. అలాగా ఎప్పుడూ కూడా మన తాలూకా ప్రజల తాలూకా అభిప్రాయాలు కానీ లేకపోతే ఉద్యోగ సంఘాల తాలూకా అభిప్రాయాలు ఉద్యోగ సంఘాలు చెప్తాయి. ఉద్యోగ అసంతృప్తులు సంఘ నాయకులు వచ్చి చెప్పే ధైర్యం ఉంటుంది వాళ్ళకి కదండి. సంఘాలకి ధైర్యం ఉంటుంది, సంఘ నాయకులు ధైర్యం ఉంటుంది చెప్పండి. ఎక్కడైనా సరే 100 మందిలో నుంచి 5 మందికో 2కో 1కో ఏదో ఉంటే ఉండొచ్చు. సంతృప్తిగా యూనిఫామ్గా సంతృప్తిగా ఉన్న పరిస్థితుల్లో, ఉన్న ఆర్థిక పరిస్థితుల్లోనూ ఇవాళ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఫిట్మెంట్ ఇచ్చారో అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని, మెజారిటీ దాన్ని అంగీకరించే విషయాన్ని మేమైతే భావిస్తున్నాము. ఆ విధంగా మేము అనుకుంటున్నాం. ఇదండి క్యాబినెట్ అనేది మా ముఖ్యమంత్రి గారు తాలూకా పూర్తిగా అతను ప్రివిలేజ్ అది. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు తాలూకా అభిమతంతో క్యాబినెట్ అనేది వస్తుంది. సిఎల్పి లీడర్గా ఎన్నుకుంటాం. ఎన్నుకున్న తర్వాత వచ్చి ఆయన వచ్చి ఎవరు క్యాబినెట్లో ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరితో అయితే బాగుంటుంది, ఎవరెవరిని ఎప్పుడెప్పుడు దేనికి ఉపయోగించుకోవాలా, ఎవరిని క్యాబినెట్లో పెట్టుకోవాలా, ఎవరిని విప్పులుగా పెట్టుకోవాలా, ఎవరిని చైర్మన్గా పెట్టుకోవాలా, ఎవరిని శాసనసభ్యులుగా ఉంచాలా, తర్వాత ఎవరికి ఇవ్వాలని అంతా కూడా ఆయన స్వశక్తి మీద నిర్ణయం ఉంటుంది. కాబట్టి దాని మీద ఎవరికి కూడా సంతృప్తులు అసంతృప్తులు ఉండడానికి వీల్లేదు. ఆయన నిర్ణయమే ప్రధానం. ఆ నిర్ణయంకి అందరూ కట్టుబడి ఉండాలి. సీనియర్ మంత్రులైనా సరే ఎన్నికలకు 2 ఏళ్ల ముందు పార్టీ బాధ్యతలు సీనియర్ మంత్రులైనా సరే ఎన్నికలకు 2 ఏళ్ల ముందు పార్టీ బాధ్యతలు భుజానేసుకోవాల్సి అని ముఖ్యమంత్రి ఆదేశిస్తే మీరు ఒక విషయాన్ని చెప్తారండి. సీనియర్ మంత్రులు అంటే మీ దృష్టి అంతా నా మీద పెద్దడిగా ఉంది కదా. అంతే కదా. మేము పార్టీలో పుట్టాం, పార్టీలో పెరిగాము అంటే ఈ పార్టీలో అంటే కాదు కదా. రాజకీయాల్లో పుట్టాం, రాజకీయాల్లో పెరిగాము. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉన్న పార్టీని పూర్తిగా భుజాల మీద వేసుకునే ఉన్నాం. 100% పార్టీ లైన్ దాటి వెళ్ళే మనుషులం కాదు, వ్యక్తిత్వం మనుషులం కాదు. తోటగా ఉంటాం. నాయకుడు ఏం చెప్తే అదే మాకు శిరోధారం. ఆ కార్యక్రమే చేస్తాం. Please subscribe .news.